టీజీసీపీ గెట్ 2025 తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. సో ఎవరైతే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ లాంటి కోర్సులు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి మనకు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్న ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి అన్నట్టు మనకి. సో ఈ రిజల్ట్స్ లోపల మనకు ఎన్ని అంటే మనకు నిన్ననే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 32 సబ్జెక్ట్స్ సంబంధించి 32 సబ్జెక్టులకు సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఆల్మోస్ట్ మనకు 45,000 మంది ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనకు 32 సబ్జెక్టులకు సంబంధించి ఈరోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఏదైతే ఈ సిపి గెట్ ఎంట్రన్స్ త్రూ మనకి ఆల్మోస్ట్ ఒక 9 ఓకేనా 9 విశ్వవిద్యాలయాలు అంటే 9 యూనివర్సిటీస్ లోపల ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి లాంటి కోర్సులకి అడ్మిషన్ అయితే తీసుకుంటున్నట్టు. సో మనం ఈ మనకు ఈ ర్యాంక్ కార్డ్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మనమైతే డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అన్నట్టు. సో ఏ సబ్జెక్ట్కి సంబంధించి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేసిర్రు అని చెప్పి. సో దాన్ని మనం పక్కకు పెడితే ఫస్ట్ మీకు ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్కి వచ్చేసి టీజీసీపీ గెట్ 2025 అని చెప్పి కొట్టుడుతోటే మనకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా టీజీసీపీ గెట్ 2025 అని సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ కిందికి వస్తే మీకు అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో అప్లికేషన్ లోపల మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ సిపి గెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. అండ్ దాని తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ అప్లికేషన్. ఓకేనా. సో ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో వ్యూ ర్యాంక్ కార్డ్ అంతా మనకి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో నేను మొబైల్లో కూడా ట్రై చేసి హాల్ టికెట్ సో ఏదైతే ఈ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసిన ఇందాకనే సో డౌన్లోడ్ అయితే అవుతుంది. సో సింపుల్లీ మీరేం లేదు హాల్ టికెట్ లోపల మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. హాల్ టికెట్ తీసుకొని హాల్ టికెట్ లోపల ఉన్న హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తోటి వ్యూ ర్యాంక్ కార్డ్ అనుకుంటే మనకు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నట్టు. సో చూపెడుతుంది, దాన్ని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని తర్వాత మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి మనం ఫర్దర్ వీడియోస్ లోపల డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సో కౌన్సిలింగ్ లోపల మనం ఎట్లాంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతే అని చెప్పి ఫర్దర్ వీడియోస్ లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇట్లాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. మనం ప్రీవియస్ ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. సో డూ ఫాలో అస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.